ఈరోజు మా అబ్బాయి జార్జియాకి వెళ్తుండు. ఇండియాలో కూడా మా అబ్బాయి ఒకసారి నీట్ రాశాడు. నీట్ రాలేకపోయింది. మేము యూట్యూబ్లో అక్కడిక్కడ చాలా ఎతికాము. సోర్స్ గురించి అరుణ్ సార్ వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ నేను చూసాము. సోర్స్ ఆఫీస్కి వెళ్ళాము. సోర్స్కి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము కొన్ని యూనివర్సిటీ చూసినాము. జార్జియా, రష్యా అవన్నీ కొన్ని చాలా దేశాలు చూసాము. కొన్ని దేశాలు చూసినాక జార్జియా మంచి కంట్రీ కాబట్టి, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి కంట్రీ కాబట్టి అందులో మేము అరుణ్ సార్ కొన్ని ఆ కంట్రీలో కొన్ని కాలేజ్ చూస్తే మాకు మంచిగా కెన్వా యూనివర్సిటీ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ కెన్వా యూనివర్సిటీలో యుఎస్ఏ ఎమ్మెల్సీ ఉంది. మా అబ్బాయి రేపటికి మంచి చదివి ఈ ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్లో 2 టైమ్స్ పాస్ అయితే స్టెప్ 1 స్టెప్ 2 అది రాస్తే మా అబ్బాయి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి యుఎస్లో ఫ్రీగా పీజీ చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఆ దేశంలో ఫుడ్ ఎలా ఉంటుందని మేము చాలా ఇది చేస్తే సోర్స్ వాళ్ళు హాస్టల్లో పెట్టారు. అక్కడ మన ప్రాంతం నుంచి ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర నుంచే వంట మనుషుల్లో పెట్టడం, మళ్ళీ వీళ్ళ హాస్టల్ పెట్టడం, అక్కడ ఏం ఇబ్బంది ఉండదు మా అబ్బాయి కాబట్టి సోర్స్కి మేము అప్రోచ్ అయ్యి అరుణ్ సార్తో సహకారం తీసుకొని మేము అడ్మిషన్ చేసినాం. మా అబ్బాయి ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతుడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సోర్స్ గారికి, అరుణ్ సార్కి మీకు వందనాలు.